అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటన, రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఈ విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మొదట లేవనెత్తాడు. ఈ మధ్య నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఒక ప్రెస్లో ఒక మాట విన్నాను, దీన్ని రాజకీయం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని. అసలు రాజకీయం చేయడం అనేది ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం అవునా కాదా? కోర్టులో కేసు ఉంది. కేసు కోర్టులో పడకముందు ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు, అభిప్రాయాలు చెప్తారు. కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అదే కేసు మీద అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడాడు. అంటే అల్లు అర్జున్ దోషి అని నిర్ణయించాల్సింది కోర్టు. నువ్వు కోర్టు యొక్క దాన్ని అసెంబ్లీలో ఎంత కామెంట్లు అంటే, ఆయన కాలు ఇరిగిందా, చేరిగిందా, ఏమైనా కిడ్నీలు పోయినాయా, ఇవన్నీ కామెంట్లు చిత్ర విచిత్రంగా చేశారు. పైగా ఒక ఎమ్మెల్యే అయితే అక్కడ మనిషి చనిపోయిందని చెప్తూ ఉంటే, అయితే మా సినిమా హిట్ అయినట్టే. ఎవడన్నా పిచ్చోడా మాట అంటాడా? అంటే కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. బట్ అది కాదు, ముఖ్యమంత్రి గారు ఏదో ఒక అభిప్రాయం చెప్పాడు అనుకుంటే ఆ సమయంలో చెప్పడం అవసరమా లేదా, ఒకవేళ అవసరమైతే అంత తీవ్రత అవసరమా లేదా అనేది చూడాలి. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని విశ్లేషిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న కేసు విషయంలో ఆ వ్యక్తి కేసు విషయంలో వివరించకపోయినా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, నేను అలా లేను అని చెప్పుకోవడం కూడా ఎలా తప్పు అవుతుందో నాకు అర్థం కాలేదు. అంటే ఒక పోలీస్ అయినా, మరి ఆయన రిటైర్ అయినా నాకు తెలియదు, కానీ విష్ణుమూర్తి ఒక పేరుంది, ఆయన మాటలు వింటూ ఉంటే పోలీసులు అనేవాళ్ళు ప్రపంచం నుంచి ఆకాశం నుంచి పడ్డవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది రైట్ అనే పదం ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అది కరెక్ట్ కాదు. పోలీస్ అయినా, పోలీసులు కానిస్టేబుల్ అయినా, పోలీసులు హోంగార్డ్ అయినా, డీజీపీ దాకా ఎవరైనా రాజ్యాంగబద్ధం ప్రకారమే, చట్ట పద్ధతి ప్రకారంగానే, చట్టాన్ని ఆమోదిస్తూనే చట్ట ప్రకారంగానే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అడుగుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ నువ్వెలా ప్రెస్ మీట్ పెడతావు అని. కోర్టులో ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీద నువ్వెలా ప్రెస్ మీట్ పెడతావు అని ఇతను అడగాలి కదా మనం, ఏసీపీని. నువ్వెలా పెడతావు ప్రెస్ మీటు అల్లు అర్జున్ మీద? పైగా నువ్వేమన్నా తోపువా, నువ్వేమన్నా అది ఇది అంటే, నువ్వు తోపని ఎవరు చెప్పారు, అది ఇదని ఎవరు చెప్పారు, కోర్టు ఏం కామెంట్ చేసింది, నువ్వేం కామెంట్ చేస్తున్నావు, అల్లు అర్జున్ నేనేమన్నా తోపునని చెప్పుకున్నాడా, నీకంత అవసరం ఏమొచ్చింది? తర్వాత డీజీపీ అవసరమే, ఆయన మీద కూడా కేసు అవసరమే, ఫైల్ చేస్తామని చెప్పారు, అదొక భాగం. కానీ అది కనుక చెప్పకపోయి ఉంటే అసలు పోలీసులతో అయినా చెప్పించారా అనేది కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో నడుస్తూ ఉంది. ఎప్పుడైతే డీజీపీ గారు ఈ మాట చెప్పారో ఆ మాట కొంత మనకు ఆ చర్చ నుంచి కొంచెం తప్పించిన వాళ్ళు అయ్యారు. నేను అనేది ఏంటి అంటే, అతను ఒక వ్యక్తిని పట్టుకొని కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, మరి నువ్వు అల్లు అర్జున్ మాట్లాడిన దాంట్లో ఏదో కేసును ప్రభావితం చేయడం కోసము అన్నట్టయితే, మరి నువ్వు మాట్లాడింది కేసును ప్రభావితం చేయడానికి కాదా? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దాని తర్వాత ఆయన ఖండించాడు కాబట్టి అల్లు అర్జున్ మేము మొత్తం రిలీజ్ చేసేసి వీడియోలను చూపెడతామని చెప్పి కమిషనర్ గారి వీడియోలు చూపెడుతుంటే, అవి కోర్టులో చూపెట్టాల్సిన వీడియోలను జనంలోకి చూపెడుతున్నప్పుడు జనంలో సాక్షుల మీద ప్రభావం చూపెట్టడం కాదా? అంటే కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అల్లు అర్జున్ నా మీద ఇలా అన్నారు, అది కరెక్ట్ కాదు అన్నాడు. కానీ ఈ విధంగా రెచ్చిపోయి చేస్తున్నప్పుడు ప్రభుత్వము కేవలం రాజకీయ కక్షతోనే చేస్తుందనేది ప్రజలు నిజమని నమ్మే పరిస్థితికి వస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ నేను సేమ్ చెప్పాను, మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాచే. రేవంత్ రెడ్డితో వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి తెచ్చిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే మళ్ళీ మొదలు పెట్టారు. వీళ్ళు మాత్రమే దాన్ని మొదటి నుంచి ఖండిస్తూ మొదలుపెట్టారు. ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక దొంగకు అవార్డు ఇస్తారా? అవార్డుకును సంఘటనకు సంబంధం ఏంటి? ఒక దొంగ క్యారెక్టర్కి అని. అరే, సినిమాలలో దొంగ క్యారెక్టర్లే కదా. నువ్వు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చావో రేవంత్ రెడ్డి గారు, ఆ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు తీసిన సినిమాలలో దొంగరాముడు ఒక సినిమా. రావణ బ్రహ్మని అంటే విలన్ని హీరోగా చూపెట్టి కూడా రామారావు సినిమా తీసి విజయం సాధించగలిగాడు. అదొక క్యారెక్టర్, అదొక నటన. ఆ క్యారెక్టర్ని చేసి వాళ్ళు నిరూపించుకున్నారు. నువ్వు దాన్ని నీకు ఎలా ఇచ్చారు? ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కదా అంటే, ఏం క్యారెక్టర్లు? గూండా అనే సినిమా రాలేదా? దొంగ అనే సినిమాలు ఎన్ని రాలేదు? దాన్ని రాకుండా సిఐడి అనే సినిమా ఎందుకు వచ్చింది? ఇవన్నిటినీ అయ్యో సినిమాగానే చూడాలి, కథలుగానే చూడాలి. వాళ్ళు ముందే చెప్తారు ఈ కల్పితాలు,
ఇక దీన్ని కల్పితంగానే చూడాలని సినిమా వాళ్ళు చెప్తూ ఉంటారు. హీరోలు కానీ యాక్టర్లు కానీ చేసేది ఏంటి అంటే ఆ డైరెక్టర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ క్యారెక్టర్నే చేస్తారు వాళ్ళు. ఇది ఇంతకుముందు కూడా ఒకరిద్దరు మాట్లాడారు, ఇది నేనైతే చేయకపోదును ఈ సినిమాను అని. ఇవన్నీ చెప్పుకోవడానికి, ఎదుగుతున్న వ్యక్తిని ఒకరిని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. దీంతో ఇప్పుడు ఏమవుతుంది అసలు, ఈ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అంతా తెలంగాణను వదిలిపెట్టిపోతుందా అని ఒక భయం ప్రజల్లో చర్చ నడుస్తుంది. అంటే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణకు ఇండస్ట్రీని తీసుకురావడం కోసం పడ్డ కష్టం, ప్రయత్నం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలను చేసిన ప్రయత్నం, సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో స్థిరంగా ఉంది. అలాంటి దాన్ని తిరిగి మళ్ళా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద ఒక కక్ష కట్టారు అని ఒక చర్చ ఇండస్ట్రీలో ఒక వాతావరణాన్ని, భయాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇది అంత అవసరమైంది కాదు అని చెప్పి నీ రాష్ట్ర ఎస్ నువ్వు కేసు పెట్టాలనుకున్నావు, తప్పు ఒప్ప కేసు పెట్టావు, ఆ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి పోయి మళ్ళీ అల్లు అర్జున్ ఇంటి మీద ఒక దాడి. నాకు అలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ఇంటి మీద దాడి చేసిన దాంట్లో మొత్తం కలిసి ఒక 10 మంది లేరు. ఆ 10 మంది పోయి దాడి చేశారు. అది కాదు రేవంత్ రెడ్డి యొక్క మనుషులే చేశారనేది ఇంకో చర్చ నడుస్తూ ఉంది. దానికి ఉస్మానియా జేఎస్ అని పేరు పెట్టారు. జేఎస్ మీనింగ్ ఏంటి? జాయింట్ యాక్షన్ కమిటీ. అంటే కొన్ని సంఘాలు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకోవాలి. వీళ్ళు ఉన్నదే 10 మంది. ఈ 10 మందిలో ఎవరెవరు ఏ సంఘం, ఎన్ని సంఘాలు కలిసిన జాయింట్ యాక్షన్ కమిటీ ఇది? దానికి ఆల్రెడీ మరో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అని చెప్పి మరో విద్యార్థి దాన్ని ఖండించారు. అసలు వీళ్ళు విద్యార్థులే కాదని మరొకరు చెప్పారు. బట్ ఏది ఏమైనా దాడి చేయడం అనేది చాలా దాని ముఖ్యంగా చెప్పాలంటే ఖండించదగ్గ పరిణామం. ఇలాంటి స్థితిలో మొదటి నుంచి చూసినట్టయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తున్న ఒక టీం కానివ్వండి, దీన్ని రాజకీయం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. సినిమాని సినిమాగానే చూడాలి. దానివల్ల ఆ సినిమా చూడడానికి వచ్చి చనిపోయిన ఏదైతే రేవతి గారు ఉన్నారో ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఆ కుటుంబాన్ని మనం దాన్ని సమాజం కూడా దాన్ని ఖచ్చితంగా అండగా ఉండాల్సిందే, రేవతి గారికి అండగా ఉండాల్సిందే. పిల్లవాడు ఎవరైతే హాస్పిటల్ ఉన్నాడో ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకోవాల్సిందే. ఆ విషయంలో ఎవరు భిన్నంగా లేరు. పోలీసులు భిన్నంగా లేరు, నీకు అల్లు అర్జున్ భిన్నంగా లేరు, రాష్ట్ర ప్రభుత్వం కూడా భిన్నంగా లేదు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉంది కొంతమందికి. నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తూ ట్రోల్ చేస్తూనే ఖండిస్తూ చేస్తున్న వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలలో ఒక డైరెక్టర్ని పట్టుకెళ్ళి సినిమా షూట్ చేస్తూ జనాన్నంతా ఒక చోట ఆపి, ఇప్పుడు పోలీసులు చెప్తున్నట్టు ఒక్కసారి వదిలేస్తే ఆ వదిలేసిన జనంలో సుమారు 30 మంది పైన తొక్కిసలాట్లో చనిపోయారు. మరి ఆ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు బాధ్యుడు కావాలిగా, ఆయన అరెస్ట్ చేయాలి కదా. నువ్వు అల్లనే ఉన్నావు కదా, చంద్రబాబుని అరెస్ట్ చేయమని ఒకనాడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చావా రేవంత్ రెడ్డి గారు? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లలో జనమంది చనిపోయారు, పవన్ కళ్యాణ్ మీటింగ్లో చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో కూడా గిద్దలూరులో ఒకతను చనిపోయాడు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా విషయంలో కూడా ఒకతను చనిపోయాడు. మరి వీళ్ళందరికీ లేని అరెస్టులు ఒక్క అల్లు అర్జున్ విషయం ఎందుకు వచ్చిందని చర్చ నడవదా? పోనీ ఆ మాట చెబుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. రేవతి మరణం విషయంలో ఖచ్చితంగా బాధపడాల్సిందే, ఆ బాధ ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సిందే. కానీ అదే నిమ్స్లో గురుకులం నుంచి వచ్చిన ఒక పిల్ల చావు బతుకులతో కొట్లాడి చనిపోతే ఆ తల్లి మాతృత్వం ఎంత బలపడి ఉంటుంది? ఒక్క క్యాబినెట్లో ఒక్క మినిస్టర్ కూడా పోయి పరామర్శించలేదు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాగా ఇంకో మంత్రి పోయి ఒక 25 లక్షలు 30 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చింది లేదు. దాదాపు 52 మంది చనిపోతే ఈ చనిపోయిన దానికి ఒకరు చెప్తారు కురుకురెలు తిని చనిపోయారు అన్నారు. ఇవన్నీ మరి వీటికి ఎందుకు పోలేదు, ఎందుకని కలవలేదు? హైడ్రా ఆతురతతోనే ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి ఎందుకు పోలేదు? ఒక పోలీసు అసలు చాలా బాధపడుతూ ఏడుస్తుంటే చాలా అనిపించింది. ఎస్, ఆ మానవత్వం ఉండాల్సిందే. కానీ ఆ మానవత్వం అంతటా ఉండాలి, అన్నిట్లలో ఉండాలి. చనిపోయిన పిల్లల విషయంలో ఎందుకు లేదు? నేననేది కేసు పెట్టడం వరకు, రేవంత్ రెడ్డి మాట్లాడడం వరకు బాగానే ఉంది. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళ విషయాలు చూసినప్పుడే మరి వీటన్నింటికి ఏం జవాబులు చెప్తారు మీరు అని అడగాల్సి వస్తుంది. కానీ ఆ రేవతి కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా సమాజం ఆదుకుంటూ ఉంది.
వాళ్ళు మైత్రి నిర్మాతలు ఆదుకున్నారు, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది, స్వయంగా అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆదుకున్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని చెప్పారు. ఆ పిల్లవాడు తొందరగా కావాలని బాగుపడాలని కోరుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినా భరిస్తామని ప్రభుత్వం చెబుతుంది, అల్లు అర్జున్ చెబుతున్నాడు, నిర్మాతలు చెబుతున్నారు. ఈ విషయాలలో ఖచ్చితంగా అది చేయాల్సిందే. కానీ ఏదైతే ట్రోల్ చేస్తూ చెప్తా ఉన్నారో వీళ్ళ విషయంలో మాత్రం నేను చెప్పాల్సిన విషయాలు చెప్పాను.